నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. కార్తీక మాసం సందర్భంగా నంద్యాల శ్రీ ప్రథమానందేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల కోసం ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేసిన నూతన కమిటీ సభ్యులు. మంత్రి ఫరూక్ క్యాంపు కార్యాలయంలో 36 మందికి 20 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. గౌరవ అధ్యక్షుడు ఎస్ఎంబి అబ్లైత్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఇమ్రాన్ పాషాల అధ్యక్షతన కార్యవర్గ సమావేశం. నంద్యాలలో పేకాట శిబిరంపై పోలీసుల మెరుపు దాడులు. డిఎన్ఏ రిపోర్టుల మ్యాచింగ్ ప్రకారం మృతదేహాలను వారి బంధువులకు అందజేస్తున్నట్టు వెల్లడించిన కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్. తెల్లవారుజాము నుంచి ఆలయాలలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపిన బ్రాహ్మణులు. శ్రీశైలం రాయలసీమకు ఆధ్యాత్మికంగా, ప్రకృతి పరంగా, విజ్ఞాన శాస్త్రపరంగా అత్యంత ప్రాధాన్యమైన ప్రదేశమన్న బొజ్జ దశరథరామిరెడ్డి. బాధిత మహిళకు న్యాయం జరిగేంత వరకు న్యాయ పోరాటం. కార్తీక మాసం సందర్భంగా నంద్యాలలో ఎక్కడా లేని విధంగా శ్రీ ప్రథమానందేశ్వర స్వామి దేవాలయంలో కనివిని ఎరగని రీతిలో భక్తుల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తూ ఎక్కడ కూడా భక్తులు ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసిన నూతన కమిటీ సభ్యులు ఆలయ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్న చెలంబాబు ఈ సందర్భంగా కార్తీక మాసం సందర్భంగా నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ హరిబాబు, డైరెక్టర్లు గౌరీ యాదవ్, మార్కెట్ డైరెక్టర్లు ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వారిని ఆలయ మర్యాదపూర్వకంగా వేద మంత్రాలతో ఘనంగా వారిని సత్కరించడం జరిగింది. అదేవిధంగా భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని చైర్మన్ హరిబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ హరిబాబు మాట్లాడుతూ నంద్యాలలో ఎక్కడా లేని విధంగా శ్రీ ప్రథమలింగేశ్వర స్వామి దేవాలయంలో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసి ప్రతిరోజు భక్తులకు అన్నదానం ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని, దీనికి కృషి చేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ చెలంబాబును అభినందించక తప్పదు. గతంలో అభివృద్ధి నేర్చుకో ఆలయం ఉండేదని, ఈ రోజు అభివృద్ధికి శ్రీకారం చుట్టడం ఎంతో అభినందనీయమని, దీనికి కృషి చేస్తున్న కమిటీ సభ్యులు చెలంబాబును అభినందించడం జరిగిందని తెలిపారు. కార్తీక మాసం ప్రారంభమై ఇది 5వ రోజు. ఈ రోజు నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గవర్నీలో హరిబాబు మరియు వారి డైరెక్టర్లందరూ వచ్చేసి ఈ 5వ రోజు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో నెల రోజుల పాటు భక్తులకు అన్నదాన కార్యక్రమము భక్తుల దాతల సహాయ సహకారాలతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్నదాన సమితి నిర్వాహకులు, సేవకులు అందరూ సమిష్టిగా నెల రోజుల పాటు ఈ కార్యక్రమంలో పాల్గొని మమ్మల్ని చేయుతనిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. దాతల సహకారంతో ఇప్పటి వరకు కొన్ని రూములు నిర్మాణం చేయడం జరిగింది. ఆ రూములలో బండపరుపులు, బాత్రూమ్, లెట్రిన్లు ఇత్యాదిగా కొన్ని నిర్మాణం జరగవలసి ఉంది. దాతల సహకారంతో అవి కూడా త్వరలో పూర్తి చేస్తామని తెలియజేసుకుంటున్నాను. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమానికి మమ్మల్ని మా కమిటీ తరఫున ఆహ్వానించినందుకు చెలంబాబు గారికి మరియు వాళ్ళ బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 5వ రోజు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. గత 4 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమము నిర్విఘ్నంగా జరగడానికి సహకరించిన దాతలకి, కమిటీ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే కమిటీ మరింతగా శ్రమించి అన్ని సౌకర్యాలు కలిగించి నంద్యాల ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయడానికి అన్ని విషయాలు కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.
మాసాలన్నింటిలోకి పవిత్రమైన మాసం కార్తీక మాసం. ఈ మన ప్రథమ నంది ఈ రోజు మన చలంబాబన్న గారి ఆహ్వానం మేరకు మా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులంతా కూడా ఇక్కడికి స్వామి దర్శనార్థం విచ్చేశారు. చాలా చక్కటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. నంద్యాల భక్తాదులందరూ కూడా ధన్యజీవులని మేము భావిస్తున్నాము. ముఖ్యంగా చలంబాబన్న గారు ఇక్కడ చాలా చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. మరియు ఎప్పుడు విచ్చేసిన భక్తులందరికీ కూడా ఇబ్బందులు లేకుండా ఇక్కడ రూములన్నీ కూడా నిర్మిస్తున్నారు. ఆ రూములకి ఇంకా బండపరుపు గాని ఇంకా అనేక కన్స్ట్రక్షన్ అంతా ఇంకా ఉంది. భక్తాదులు విచ్చేసి వాళ్లకు తోచిన విరాళాలు ఇక్కడ ఇచ్చి ప్రథమనంది స్వామి దేవాలయాన్ని చక్కగా డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. చాలా చక్కగా చేస్తున్నారు. మనకే గర్వకారణం ఇక్కడ. మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అన్ని దానాల్లోకి అన్నదానం చాలా గొప్పదంటారు. గత 3 సంవత్సరాలుగా ఇక్కడ అన్నదానం నిర్వహిస్తున్నారు. ఇది 4వ సంవత్సరం. ప్రతిరోజు వేల మంది భక్తులు ఇక్కడ భోజనం చేస్తున్నారు. అందుకు గాను చాలా మంది కమిటీ సభ్యులైతేనేమి, దాతలైతేనేమి చక్కగా నిర్వహిస్తున్నారు. చలంబాబు అన్నగారు మరీ ముఖ్యంగా బాగా కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఈ రోజు అన్నగారు తెలియజేస్తున్నారు. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారంట, ప్రథమ నంది కాదు ప్రమథ నందీశ్వర స్వామి దేవాలయం అంట. చాలా చక్కగా ఉంది. మన నంద్యాల ప్రజల గర్వకారణము. ప్రతి ఒక్కరూ విచ్చేసి ఇక్కడ దాతలంతా కూడా సమర్పించి స్వామి కృపకు పాత్రులు అవుదురుగాక. మా ఆహ్వానాన్ని మమ్మల్ని ఇక్కడ ఇచ్చినందుకు గాను అన్నగారికి ధన్యవాదాలు, మా చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి ధన్యవాదాలు. ఓం నమః శివాయ. పేద ప్రజలు ఆపదలో ఉంటే నేనున్నాను అని ఆదుకోవడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంచి మనసుకు నిదర్శనమని టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ అన్నారు. మంత్రి ఫరూక్ క్యాంపు కార్యాలయంలో రాజ్ టాకీస్ నందు 36 మందికి 20 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ ఎక్కువ యాక్సిడెంట్స్ మరియు అనారోగ్య కారణాల వల్ల వచ్చే వారికి ఆరోగ్యం విషయంలో అజాగ్రత్త వహించకుండా జాగ్రత్తలు వహించాలని, ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పేద ప్రజలు ఏదైనా ప్రమాదంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నా లేదా ఆరోగ్యపరంగా ప్రాణాల మీదకు వచ్చినప్పుడు అత్యవసరంగా ఆపరేషన్లకు కావాల్సిన డబ్బులు లేకపోవడం, వారి స్తోమతకు మించి ఖర్చు చేయాల్సి వచ్చినప్పుడు మంత్రి ఫరూక్కి విన్నవించుకున్న సందర్భంలో వారి ఆవేదన విని అప్పటికప్పుడు దగ్గరుండి సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేయించారన్నారు. అలా పేదవారి ఆపరేషన్ల ఖర్చుకు సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 36 మంది బాధిత కుటుంబ సభ్యులకు వచ్చిన 20 లక్షల రూపాయలను చెక్కుల రూపంలో టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ గారు క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మునియార్ ఖలీల్, గొస్పాడు మండల కన్వీనర్ తులసీశ్వర్ రెడ్డి, కామిని మల్లికార్జున, అయ్యలూరు త్రిలింగేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అతన్ని మేము చెక్కులు రాగానే వాళ్ళని కాంటాక్ట్ చేస్తున్నాం. నిన్న ఒక అతను వచ్చిన అతను 3 నెలల నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాం, అతను ఫోన్ ఎత్తట్లేదు. అతను నిన్న వచ్చిన చెక్ రాలేదంటే మేము చూడు ఒకసారి 100 సార్లు చేసి ఉంటాం, మీకు ఫోన్ నువ్వే ఎత్తలేదన్నావు. అతను నా ఫోన్ ఖరాబ్ సార్ నేను ఎత్తలేదు అని. అలా మేమే ఎన్నికలు పడి మీకు ఫోన్లు చేసి మీకు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది, మీరు రండి ముందు వచ్చి మీరు సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొని మేమే ఎన్నికలు. అందరికీ నమస్కారం. వేదిక ఇచ్చిన పెద్దలు కల్లి గారికి, మల్యాన్నకి, లింగేశ్వరకి, ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారం. మనం చూసాం సీఎం రిలీఫ్ ఫండ్ దగ్గర 2 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఓన్లీ నంద్యాలలో ఇవ్వడం. ఇక స్టేట్ లో దగ్గర 100 కోట్ల దాకా ఇప్పటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్ డిస్బర్స్ చేయలేదు. ఇక్కడ చూసాం మనము ఒక స్పెషల్ టీమ్ ని పెట్టాం, ముగ్గురు పిల్లల్ని పెట్టాం ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం. ఎవరు వచ్చినా వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళు చెక్ చేసి ఇస్తున్నాం. ఇంకా చూసాము చాలా మంది నిన్న ఒకటి ఇలాగే మీ ఎంత చేయగల సీఎం గారు మేము చూసాము. దీంట్లో ఎంత డబ్బులున్నా సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది. లాస్ట్ టైం దగ్గర ఒక ఇద్దరికైతే ఒక 6 లాక్ రూపీస్ వచ్చింది, ఇంకో అతనికి 7 లాక్ రూపీస్ వచ్చింది. ఎంత పెద్ద అమౌంట్ ఉన్నా గవర్నమెంట్ వాళ్ళ తరఫు నుంచి ఇస్తుంది. అందుకే మీరు కూడా ఏమైనా ప్రాబ్లం ఉన్నా మీరు మా దగ్గర రండి. డెఫినెట్ గా మీ వార్డ్ లో ఇన్ఛార్జ్ తీసుకురండి. ఎవరైనా మన వాళ్ళు ఉన్నారో వేరే వాళ్ళు పార్టీ వాళ్ళు ఉన్నా ఏం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు తీసుకురండి. మేము డెఫినెట్ గా కంపల్సరీ చేస్తామని మీకు హామీ ఇస్తూ మనకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నంద్యాల జిల్లా స్థానిక కార్యాలయంలో కార్యవర్గ సమావేశం గౌరవ అధ్యక్షులు ఎస్ఎండి అబులైన్స్ మరియు రాష్ట్ర అధ్యక్షులు ఇమ్రాన్ పాషాల అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ఆల్మేవా ఏపీ అన్ని మైనార్టీ వర్గాల ఐక్యమత్యానికి, హక్కుల సాధనకు కృషి చేయడమే కాకుండా ఎన్నో రకాల వెల్ఫేర్ యాక్టివిటీస్ని నిర్వహిస్తూ వస్తుందని తెలియజేశారు. రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్ నబీ రసూల్ మాట్లాడుతూ
పిఎంజేవీకే క్రింద 6 భవన సముదాయాలు మంజూరు కావడం, వాటిలో 4 భవన సముదాయాల నిర్మాణం 80% పూర్తి కావడం ఎంతో సంతోషించదగ్గ విషయమని పేర్కొన్నారు. మిగిలిన 2 భవనాల నిర్మాణానికి నోచుకోలేదని, వాటి నిర్మాణాన్ని వెంటనే ప్రారంభిస్తే చాలా బాగుంటుందని పేర్కొన్నారు. నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ సలీం మాట్లాడుతూ పిఎంజీవీకే కింద కమ్యూనిటీ హాల్ మరియు ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కళాశాల భవన నిర్మాణాలు వెంటనే పూర్తి చేయాలని, దాని ద్వారా మైనార్టీ విద్యార్థులకు ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చిన వారు అవుతారని తెలియజేశారు. నంద్యాల ప్రజలందరికీ గుడ్ మార్నింగ్, అస్సలాం అలైకుం. ముఖ్యంగా ఆల్మేవా కృషి ఫలితంగా పిఎంజేవికే కింద అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము, దాని కింద 6 భవనాలు సముదాయాలు శాంక్షన్ అయ్యాయి. దానికి ఒక 4.5 ఎకరాల భూమిని కూడా ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఆ 4.5 ఎకరాల భూమిలో ఈరోజు 4 భవనాలు, ముఖ్యంగా హాస్టల్ భవనాలు నిర్మించడం జరిగింది. వాటి నిర్మాణము 80% కంప్లీట్ అయింది. ఇంకో 20% కంప్లీట్ కాలేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇలా ఇన్కంప్లీట్గా ఉండే భవనాలన్నింటినీ పూర్తి చేయమని ఆర్డర్స్ ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఆ ఆర్డర్స్ను అన్వయించుకొని వీటిని పూర్తి చేయాలా నంద్యాలలోని కలెక్టర్ గారిని, ఆ తర్వాత ఇక్కడ మైనారిటీ గౌరవ మంత్రివర్యులైన ఎన్ఎండి ఫరూక్ గారిని కూడా మేము మీ ద్వారా వారిని కోరుకుంటున్నాము. అదేవిధంగా అక్కడ హాస్టల్స్ ఉండడానికి సేఫ్టీ లేదు అనే ఒక భావన కూడా ప్రజల్లో ఉంది. దీన్ని గురించి అదే ప్రదేశంలో ఒక 4వ పట్టణ పోలీస్ స్టేషన్ కానీ, లేకపోతే శివారు ప్రాంతంలో ఏ విధంగా చేస్తారో అది ఎస్పీ గారు ఆలోచించి, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మినిస్టర్ గారు ఆలోచించి అక్కడ ఒక పోలీస్ థానా మొదలు పెట్టాలని మేము మీడియా ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జై థ్యాంక్ యూ. దళనొక శుభాలు అందరిపైన ప్రయోగాగా నేడు ఆల్మేవా ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు అబులై సార్ గారి మరియు రాష్ట్ర అధ్యక్షులు ఇమ్రాన్ పాషా సార్ గారి అధ్యక్షతన నంద్యాల జిల్లా కార్యవర్గ సమావేశం నిర్ణయించడం జరిగింది. ఈ సమావేశంలో ఆల్మేవా యొక్క ఎన్నో కార్యక్రమాల పురోగభివృద్ధి గురించి, భవిష్యత్తులో ఆల్మేవా ఏ కార్యక్రమాలు చేయాలి, దాని యొక్క భవిష్యత్ ప్రణాళిక గురించి, అదేవిధంగా ఆల్మేవా జిల్లా స్థాయి ఎన్నికల గురించి తదితర అంశాలు చర్చిస్తూ ఏదైతే రీసెంట్ గా కొరత ఉందో వర్క్, దాని గురించి కూడా ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది, ప్రభుత్వంతో డిమాండ్ చేయడం జరిగింది. ఆ యొక్క విషయం ఏమిటంటే పిఎంజేవికే కింద దాదాపు 6 భవనాలు ఆల్మేవా కృషి ఫలితంగా సాధించడం జరిగింది. దానిలో 4 భవనాలు దాదాపు 80% వరకు పని పూర్తి చేయడం జరిగింది. ఇది చాలా శుభపరిమాణం, చాలా స్వాగతించదగిన విషయం. మరి మిగిలిన 20% పని కూడా త్వరితగిన పూర్తి చేయాలని ఆల్మేవా తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే మిగిలిన 2 భవనాలు ఇంతవరకు ఎటువంటి నిర్మాణానికి నోచుకోలేదు. దానిలో మొదటి ఏమిటంటే కమ్యూనిటీ హాల్, రెండోది ఏమిటంటే గవర్నమెంట్ ఉర్దూ కళాశాల. ఈ 2 విషయాలు చాలా ప్రామాణికమైనవి, చాలా అవసరమైన విషయాలు. ముస్లిం మైనార్టీకి కమ్యూనిటీ హాల్ చాలా అవసరం కాబట్టి వీలైనంత త్వరగా కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని ప్రారంభించవలసిందిగా కోరుకుంటూ, తర్వాత ఉర్దూ ప్రభుత్వ బాలికల కళాశాల దాదాపు 200 మంది బాలికలు ఉన్నారు. బాలికలు ఉండడమే కాదు, ప్రతి సంవత్సరం కూడా బాలికలు ఎక్కువ శాతంలో ఉత్తీర్ణత సాధిస్తున్నారు. మరి అటువంటి విద్యార్థులకు కూర్చోవడానికి భవనం లేకుంటే, సొంత భవనం లేకుంటే వారి పరిస్థితి చాలా శోచనీయం. కాబట్టి వీలైనంత త్వరగా ఈ ఉర్దూ బాలికల ప్రభుత్వ కళాశాలను త్వరితగతిన పూర్తి చేయాలని మన గౌరవ మైనార్టీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఫారూక్ సార్ గారిని ఈ మీడియా వేదికగా కోరడం జరుగుతుంది. అదేవిధంగా నందమూరి నగర్లో, వైఎస్ఆర్ నగర్లో ఏదైతే పిఎంజీవికే కింద ఏదైతే హాస్టల్ శాంక్షన్ అయిందో అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా, అక్కడ సేఫ్టీ, బాలికలకు రక్షణ సదుపాయం దృష్ట్యా 4వ పట్టణ పోలీస్ స్టేషన్ కూడా ఆ ప్రాంతంలో, నందమూరి నగర్, వైఎస్ఆర్ ప్రాంతంలో వీలైనంత త్వరగా 4వ పట్టణ పోలీస్ స్టేషన్ కూడా ప్రారంభించాలని ఆల్మేవా తరపు నుంచి కోరుతున్నాము. నంద్యాలలో పేకాట శిబిరంపై పోలీసుల మెరుపుదాడులు చేశారు. స్థానిక పట్టణంలోని శ్రీనివాస కాంప్లెక్స్ లో పేకాట ఆడుతున్న 6 పేకాట రాయలు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 1.30 లక్షల నగదు, 4 సెల్ ఫోన్లు, పేక ముక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 6 కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ డిఎన్ఏ
రిపోర్ట్ల మ్యాచింగ్ ప్రకారం మృతదేహాలను వారి బంధువులకు అందజేస్తున్నట్లుగా తెలిపారు. మృతదేహాలతో పాటు DNA రిపోర్ట్స్ మరియు పోస్ట్ మార్టం రిపోర్ట్తో పాటు సంబంధిత డాక్యుమెంట్స్ అన్ని కూడా మృతుల బంధువులకు అందజేసినట్లు కర్నూలు ఎస్పీ తెలిపారు. 19 మంది మృతికి కారణమైనటువంటి బస్సు ప్రమాదంపై కూలంకషంగా విచారణ చేపట్టినట్లుగా తెలిపారు. విచారణలో రోజుకు కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయని ఎస్పీ వివరించారు. ప్రస్తుతం బైక్ రోడ్డు మీద పడి ఉండటం వల్లనే దానిని గమనించకుండా బస్ డ్రైవర్ ఢీకొట్టి ఈడ్చుకుపోవడం వల్ల వచ్చిన మంటల వల్లే ప్రమాదం సంభవించినట్లుగా నిర్ధారణకు వచ్చామన్నారు. బైకర్ శివశంకర్ మద్యం సేవించి తన మిత్రునితో కలిసి డోన్ వైపు వెళ్తుండగా డివైడర్కు గుద్దుకొని మరణించడం జరిగిందని ఎస్పీ వివరించారు. శివశంకర్తో పాటు ఉన్న అతని మిత్రుడు ఎర్రిస్వామి కూడా విచారించగా ఇదే విషయం చెప్పారని ఆయన తెలిపారు. బైక్ యాక్సిడెంట్కు బస్సు ప్రమాదానికి మధ్య సమయంలో కొన్ని వాహనాలు అటుగా వెళ్లాయని వారిని కూడా గుర్తించి విచారిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన 2 కేసులుగా నమోదు చేస్తున్నట్లుగా ఎస్పీ చెప్పారు. చనిపోయిన విక్టిమ్స్ అందరిది DNA కంపారిజన్ వాళ్ళ రిలేటివ్స్తో FSL నుంచి ఈరోజు రావడం జరిగింది. బేసింగ్ ఆన్ ద రిపోర్ట్స్ ఫ్రమ్ FSL మనం మృతుల డెడ్ బాడీస్ ఏమున్నాయో వాళ్ళ రిలేటివ్స్కి అప్పగించడం స్టార్ట్ చేశాము. ఆ రోజు ఇంకా ఒకరిది ఐడెంటిఫై కాలేదు. నిన్న నైట్ మనకి క్లూజ్ వచ్చి వాళ్ళ రిలేటివ్స్ కూడా చిత్తూరుకి చెందిన ఆయన వాళ్ళ రిలేటివ్స్ కూడా వచ్చి ఈరోజు శాంపిల్స్ ఇచ్చారు. సో రేపటికెల్లా వాళ్ళది రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత వాళ్ళ బాడీస్ని కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ 19 అంబులెన్స్ అరేంజ్ చేసాము. దాంట్లో ఫ్రీజర్ బాక్స్ కూడా ఉంది. సో అన్నీ దాంట్లో పెట్టి నెసెసరీ డాక్యుమెంట్స్ ఏమున్నాయో FIR కాపీ, ఇన్క్వెస్ట్, పోస్ట్మార్టము అవన్నీ దాంతో ప్రొసీజర్ యాజ్ పర్ ప్రొసీజర్ వీఆర్ హ్యాండింగ్ ఓవర్ ద బాడీస్ టు ద విక్టిమ్ ఫ్యామిలీస్ అండి. సో ఆల్రెడీ మొన్న జరిగిన ఇన్సిడెంట్లో ఒక FIR ఉలింతకొండ పోలీస్ స్టేషన్ నుంచి చేయడం జరిగింది. నిన్న మనకి వచ్చిన కొత్త ఫ్యాక్ట్స్లో అంటే 2-వీలర్ సపరేట్గా స్లైడ్ అయ్యి పడడము, దానికి ఇంకొకటి సపరేట్ FIR ఇష్యూ చేయడం జరిగింది. సీన్ రీకన్స్ట్రక్షన్లో ఇటు ఎర్రిస్వామి స్టేట్మెంట్ ఏ విధంగా ఉంది, డ్రైవర్ స్టేట్మెంట్ ఏ విధంగా ఉంది, పోలీసుల దర్యాప్తులో ఏం తేలింది అసలు? సో అంటిల్ ఇప్పుడు దాకా మనకి ఇన్వెస్టిగేషన్లో వెలుగులోకి వచ్చింది ఏమంటే ఫస్ట్ ఇద్దరు 2-వీలర్స్లో వెళ్ళారు కదా, వాళ్ళు ఫస్ట్ స్లైడ్ అయ్యి రోడ్లో పడడము, ఆ తర్వాత బస్సు వచ్చి రోడ్ మీద ఉన్న 2-వీలర్ని హిట్ చేసుకుంటూ అక్కడ అగ్ని ప్రమాదం జరిగినట్టు మాకు తెలుసు. బస్ డ్రైవర్ అయితే లిక్కర్ తీసుకోవడము వాస్తవం కాదండి. 2-వీలర్ రైడర్ ఎవరున్నారు శివశంకర్, అతనిది FSL రిపోర్ట్ ఈరోజు మార్నింగే వచ్చింది. అతను ఆల్కహాల్ తీసుకున్నట్టు నిర్ధారణ అయింది. వాళ్ళు స్కిడ్ అయి పడ్డారు అనేది మనకి ఇప్పుడు దాకా ఉన్నట్టు సమాచారం అండి. డివైడర్ లేదు, అక్కడ పడడానికి అవకాశం లేదు, ఎలా పడ్డారండి మీ భావన? అక్కడ డివైడర్ ఉందండి. డివైడర్కి పడ్డే బాడీ రోడ్ మీద ఉన్నప్పుడు పిలియన్ రైడర్ ఎవరున్నారో ఆ బాడీని కొంచెం పక్కకు లాగారు. ఆ తర్వాత 2-వీలర్ లాగే లోపల బస్సు వచ్చింది. అంటే జరిగిన ఘటనకి ఎక్కడైతే బాడీ పడి ఉందో డివైడర్ అంటే మన యూటర్న్కి సంబంధించి సుమారుగా 300 మీటర్లు దూరంగా ఉంది. ఆ నేపథ్యంలో డివైడర్ని ఎలా కొట్టారండి? ఫస్ట్ 2-వీలర్ వెళ్తున్నప్పుడు డివైడర్ కొట్టి పడిందండి. ఆ స్పీడ్లో 2-వీలర్ అనేది ఒక 20 మీటర్ ముందుకు వెళ్ళింది. ఓకే, సో ఆ బాడీని మధ్యలో రోడ్ మీద ఉన్న బాడీని పిలియన్ రైడర్ ఎర్రిస్వామి ఎవరు ఉన్నారు అతను పక్కకు లాగాడు. ఆ తర్వాత బస్ హిట్ కొట్టిన తర్వాత 120 to 150 మీటర్స్ మళ్ళీ లాగింది 2-వీలర్ని. అంటే స్టక్ అయిపోయిన తర్వాత బస్తో పాటు అంటిల్ ద బస్ కేమ్ టు హాల్ట్. సో అది బస్ కంటే ముందుగా 5 వెహికల్స్ వెళ్ళాయి సార్. ఆ 10 నిమిషాల గ్యాప్లో అవి హిట్ అండ్ రన్ చేయలేదన్న గ్యారంటీ ఏంటి సార్? ఇప్పుడు ఉన్న ఇప్పుడు దాకా మనకి వెలుగులోకిన ఇన్వెస్టిగేషన్ ప్రకారమే చెప్తున్నానండి నేను. యాజ్ ఆఫ్ నౌ ఇన్వెస్టిగేషన్ సేస్ దట్. తర్వాత ఆ బస్సు వాళ్ళు కూడా మన టచ్లో వచ్చారు, వాళ్ళ దగ్గర కూడా నుంచి స్టేట్మెంట్స్ తీసుకుంటున్నాం. డ్రైవర్ లక్ష్మణ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అయితే అతను మీకు ప్రాథమికంగా ఇచ్చిన సమాచారం ఏంటి సార్? నుంచి కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు మీరు. మొదట బస్సు డ్రైవర్ హిట్ చేయడం మనకి ఎప్పుడెప్పుడు మా ఇన్వెస్టిగేషన్లో ఏమేమి వచ్చాయో అలా అప్డేట్స్ తీసుకుంటూ వచ్చామండి. ఈ రోజుకి నేను చెప్పింది దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ యాజ్ పర్ ద ఇన్వెస్టిగేషన్ అంటిల్ నౌ. ఓకే, ఏదైనా కొత్తగా వస్తే అగైన్ విల్ బి అప్డేటింగ్. బ్రాహ్మణులు తెల్లవారుజాము నుంచి ఆలయాలలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తూ
స్వామివారి దర్శనం భక్తులకు కల్పిస్తున్నారు. కానీ బ్రాహ్మణులు మాత్రం అలాగే ఉన్నారు. తెల్లవారుజాము నుంచి స్వామివారికి సేవలు చేస్తున్నారు. వీరికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలని చిన్న సంకల్పంతో ముందడుగు వేశారు. నగర డోనా సుధీర్ ప్రతి విషయంలో బ్రాహ్మణులకు సహాయ సహకారాలు అందించాలని నాయకుల దగ్గరికి వెళ్లి బ్రాహ్మణ సమస్యకు పరిష్కార మార్గం చేస్తున్నారు. ఇదే కాదు, ఎన్నో సేవా కార్యక్రమం చేస్తున్నారు. నేను కాదు, మా బ్రాహ్మణ సంఘం అందరూ బాగుండాలని తలపిస్తున్నారు. ఈ విధంగా చేస్తున్న నగర డోన సుధీర్ను బ్రాహ్మణులు ఎంతో మంది అభినందించారు. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన అనంతరం మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన పిదప బ్రాహ్మణుల ఆర్థిక అభివృద్ధి దృష్ట్యా బ్రాహ్మణ కార్పొరేషన్ క్రెడిట్ సొసైటీని ఏర్పాటు చేశారు. అనంతరం వైఎస్ఆర్ సిపి పాలనలో బ్రాహ్మణ కార్పొరేషన్ను నిర్వీర్యం చేశారు. ఇన్నాళ్లకు మళ్లీ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ చైర్మన్ శ్రీ బుచ్చి రాంప్రసాద్ ఆధ్వర్యంలో పునఃప్రారంభం కానున్న సందర్భంగా యావత్ బ్రాహ్మణ జాతి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాల్సి ఉందని రాష్ట్ర కార్యదర్శి నగర ఢోనా సుధీర్ తెలియజేశారు. ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ అనుబంధ సంస్థ అయిన బ్రాహ్మణ సిఓ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా ఏ విధమైన లోన్స్, ప్రభుత్వ పథకాలు అందాలన్నా మొదటగా మెంబర్షిప్ ఖచ్చితంగా ఉండాలి. కనుక మెంబర్షిప్ లేని వారి కోసం ప్రథమ నంది వద్ద గల గాయత్రి దేవాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడంతో అధిక సంఖ్యలో బ్రాహ్మణులు సభ్యత నమోదు చేసుకున్నారు. ముఖ్యంగా కర్నూలు నుంచి కార్పొరేషన్ క్రెడిట్ సొసైటీ మేనేజర్ ప్రభాకర్ స్వయంగా విచ్చేసి మెంబర్షిప్ లోన్స్ అప్లై చేపించి మరియు వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా నగర డోన సుధీర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో బ్రాహ్మణులు ఆర్థికంగా ఎదిగేందుకు మరిన్ని పథకాలను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉందని, కనుక ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క బ్రాహ్మణుడు సద్వినియోగపరుచుకొని వచ్చే ఫలితాలను పొంది ఆర్థికాభివృద్ధి చెందగలరని కోరారు. నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ ప్రభుత్వ అనుబంధ సంస్థ అయినటువంటి బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీకి సంబంధించి లోన్స్ ఏ విధంగా వస్తాయి, ఏం కథ అనే విషయం గురించి ఈరోజు ఇక్కడ మెంబర్షిప్ అప్లికేషన్ తీసుకోవడం ఒక కౌంటర్ని ఏర్పాటు చేశాము. ఈ కౌంటర్ని నంద్యాలలోని ప్రథమ నంది వద్ద ఉన్నటువంటి గాయత్రి దేవాలయం ముందు ఏర్పాటు చేశాము. ఒక 1 వీక్ కిందనే మన బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ గారు కూడా వచ్చి మనకు కార్పొరేషన్ నుంచి క్రెడిట్ సొసైటీ నుంచి ఏ విధమైనటువంటి లోన్స్ వస్తున్నాయి, ఇంకా ముందు ఏ విధమైనటువంటి లోన్స్ ఇవ్వాలనే దానిపైన అందరి యొక్క బ్రాహ్మణ పెద్దలు మరియు ఇతర అందరి యొక్క అభిప్రాయాలను తీసుకొని వెళ్ళారు. ఆయన యొక్క సలహా సూచన మేరకు ఈరోజు మేము ఈ కౌంటర్ని ఏర్పాటు చేశాము. ఈ యొక్క కార్యక్రమానికి మన కర్నూలు నుంచి ప్రభాకర్ గారు మేనేజర్, నంద్యాల కర్నూలు ఉమ్మడి జిల్లా మేనేజర్ ప్రభాకర్ గారు వచ్చి ఆయన ఆధ్వర్యంలోనే ఈరోజు దాదాపుగా 50 మంది అప్లికేషన్స్ తీసుకున్నారు. ఇంకా ముందు వస్తున్నారు. ఈ యొక్క అవకాశాన్ని మా అందరికీ కలిగించినందుకు ముందుగా ఈ బ్రాహ్మణ సేవా సమైక్య వారికి మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చైర్మన్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కాకపోతే ఏంటంటే బ్రాహ్మణులందరికీ ఒకటే విన్నపం, ముందు మన యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఆయన యొక్క ఆర్థిక దృష్ట్యా బ్రాహ్మణులు ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. 2013 నుంచే ఇది స్టార్ట్ అయింది. గతంలో కొన్ని వేరే గవర్నమెంట్ వచ్చినప్పటికి కూడా అక్కడ నిర్వీర్యం జరిగింది. మళ్ళా ఇప్పుడు బ్రాహ్మణ కార్పొరేషన్ మరియు వెల్ఫేర్ కార్పొరేషన్, క్రెడిట్ సొసైటీ ఇవన్నీ కూడా పునఃప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క బ్రాహ్మణులు ఆల్ ఓవర్ ఏపీ అందరూ కూడా ఉపయోగించుకొని అందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్పి మరొకసారి ప్రత్యేకంగా ప్రతి ఒక్క బ్రాహ్మణుని కోరుకుంటున్నాం. నంద్యాలలో జరుగుతున్నటువంటి గాయత్రి దేవాలయంలో ప్రథమ నందిలో మన సుధీర్ గారు బ్రాహ్మణ కార్పొరేషన్ గత వారంలో వచ్చినట్టు బుచ్చి రాంప్రసాద్ గారి సలహా మేరకు మేమందరం ఇక్కడ కూడా మన బ్రాహ్మణ కార్పొరేషన్ సంబంధించి మెంబర్షిప్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఒక కౌంటర్ని ఏర్పాటు చేయటం, ఆ కౌంటర్ ద్వారా మెంబర్షిప్లు సుమారుగా దగ్గరగా ఒక 40-50 మెంబర్షిప్లు ఈరోజు మనం తీసుకోవడం ఇక్కడ జరిగింది. దీనికి ప్రత్యేకంగా మన బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గారికి, అట్లనే బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ తరఫున సిఇఓ నాగసాయి గారికి, మనందరి తరఫున కూడా ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా పేరున అందరికీ ధన్యవాదాలు. ఇంకొకటి, ఇక్కడ గ్రూప్లో 600 రూపాయల సభ్యత్వానికి గాను మనందరూ కూడా ఆడవాళ్ళకైతే అరుంధతి గ్రూప్ అని 45,000 రూపాయలతో స్టార్ట్ అవుతుంది. అట్లనే 2,50,000 రూపాయల వరకు కూడా మ్యాక్సిమం మనకు లోన్లు ఇవ్వడం జరుగుతుంది. అట్లనే మగవాళ్ళకు వశిష్ట గ్రూప్లో నన్ను స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా 45,000 రూపాయల నుంచి 2,50,000 వరకు మ్యాక్సిమం ఇవ్వడం జరుగుతుంది. ఇది మనం 2018 నుంచి కూడా బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీని అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసుకోవడం, సక్సెస్ఫుల్గా మనం అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా డెవలప్ చేయడం, దగ్గరగా 200 కోట్ల పైగా మనం వీటిని డెవలప్ చేయడం కూడా జరిగింది. అట్లనే మనం అందరూ కూడా మెంబర్షిప్ చేసుకొని మన సంస్థను ఇంకా బాగా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. ఇంకోటి, దీంట్లో పురోహితుల అర్చకుల కోసం పురోహితుల కోసం సపరేట్గా పురోహిత మిత్ర స్కీమ్ అనేది ఒకటి స్థాపించడం, 4 పురోహితులు కలిపి 1,60,000 రూపాయల స్కీమ్ కింద
అది తక్కువ 10.5% వడ్డీకి మనం లోన్లు ఇవ్వడం, గ్రూప్ లోన్లు ఇవ్వడం జరుగుతుంది. అట్లానే బిజినెస్ లోన్లకు సంబంధించి 2 లక్షల రూపాయలు వ్యక్తిగతంగాను, అది బాగా కట్టుకున్న వాళ్ళకి మళ్ళీ 5 లక్షల రూపాయలు వ్యక్తిగత లోన్లు 10.5% వడ్డీ తరఫున లోన్లు ఇవ్వడం జరుగుతుంది. అట్లానే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 లక్షల లోపు ఏదైతే ఉందో అది కూడా 10.5% వడ్డీతోటి తక్కువ వడ్డీకి ఇస్తున్నాము. ఈ లోన్లన్నింటిని కూడా మెంబర్షిప్ తీసుకొని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. శ్రీశైలం రాయలసీమకు ఆధ్యాత్మికంగా, ప్రకృతి పరంగా, విజ్ఞాన శాస్త్రపరంగా అత్యంత ప్రాధాన్యమైన ప్రదేశమని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథరామరెడ్డి పేర్కొన్నారు. 12 జ్యోతిర్లింగాలలో ఒకరైన శ్రీశైలం మల్లికార్జునుడు మరియు 18 మహాశక్తి పీఠాలలో ఒకరైన బ్రహ్మరాంబికాదేవి ఒకే సన్నిధిలో వెలిసిన ఏకైక క్షేత్రం శ్రీశైలం పుణ్యక్షేత్రమని ఆయన వివరించారు. నూతనంగా ఏర్పాటు చేసే మార్కాపురం జిల్లాలో శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని కలపాలనే వదంతుల నేపథ్యంలో ఆదివారం నంద్యాల సమితి కార్యాలయంలో దశరథరామరెడ్డి మాట్లాడుతూ ఆధ్యాత్మిక వికాసానికే కాకుండా మానసిక ఉల్లాసాన్ని ఇచ్చే ప్రకృతి సంపదతో రాయలసీమకు శ్రీశైలం ఆధ్యాత్మిక, ధ్యాన, మానసికానంద కేంద్రంగా విరాజిల్లుతుందని తెలిపారు. ఇదే ప్రాంతంలో కృష్ణమ్మ ప్రవాహాన్ని నియంత్రించి రాయలసీమ ప్రజల దాహార్తిని తీర్చడానికి, పంటలను పండించడానికి శాస్త్ర విజ్ఞానంతో రూపుదిద్దుకున్న శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం గురించి ఆయన వివరించారు. 60,000 ఎకరాల భూమిని రాయలసీమ ప్రజలు త్యాగంతో నిర్మించారన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీశైలం దర్శనానికి విచ్చేసి క్షేత్ర ప్రాధాన్యాన్ని, ఆధ్యాత్మిక క్షేత్రాలున్న రాయలసీమ ఖ్యాతిని ప్రస్తావించిన విషయం ఆయన గుర్తు చేశారు. కొంత సమాచారం బయటకు వస్తోంది. అది వాస్తవాల మరి ఏంటో తెలియట్లేదు. శ్రీశైలాన్ని నంద్యాల జిల్లా నుండి తీసివేసి మార్కాపూర్ కొత్తగా ఏర్పాటు చేయక మార్కాపూర్ జిల్లాలో కలపాలన్న వాదనలు, కొంత ప్రతిపాదనలు వస్తున్నట్టుగా సమాచారం వస్తున్న నేపథ్యంలో శ్రీశైలం అనేది రాయలసీమకు తలమానికం లాంటిది. శ్రీశైలం 3 అంశాల్లో, ముఖ్యంగా ఆధ్యాత్మికంగా, అదేవిధంగా ప్రకృతి పరంగా, అదేవిధంగా శాస్త్ర విజ్ఞానంగా, జల సంపదగా కీలకమైనది రాయలసీమకు. అంటే 18 జ్యోతిర్లింగాలలో 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం మల్లికార్జునుడు, అదేవిధంగా 13 పీఠాలలో అమ్మవారిని అక్కడ ఉండి ఒకటే స్థానంలో ఉన్న ప్రత్యేకమైన స్థానం అది. ఆ అమ్మవారి మల్లికార్జునుడి ఆశీస్సులతో రాయలసీమ ఈ రోజు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మనగలుగుతుంది. అలాంటి ఆశీస్సులున్న మల్లికార్జునుడు ఉన్న శ్రీశైలం ప్రాంతాన్ని, అదేవిధంగా ప్రజలకు మానసికమైన విలాసనం కలిగించడానికి లేదా ధ్యానానికి కావాల్సిన ప్రకృతిని ప్రసాదించిన శ్రీశైలం ఒకటి. మా ప్రాంతంలో శాస్త్ర విజ్ఞానంతో లేదా కృష్ణమ్మ అడుగులకు కొంచెం అడ్డుకట్ట వేసి ఆ నీటినంతా కూడా నిలబెట్టేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామం చేయడానికి, ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామం చేయడానికి ఏర్పాటు చేసిన శ్రీశైలం రిజర్వాయర్ ఉన్న ఈ ప్రాంతానికి మేము ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఆంధ్రప్రదేశ్కు మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్కు నీళ్లు ఇస్తూ మేము త్యాగం చేసిన 60 ఎకరాల భూమిని కర్నూలు జిల్లాలో పోగొట్టుకున్న ప్రాంతం వల్లము ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టు మీదనే అత్యధికమైన సాగునీటి వసతి చేసుకున్నాం. మేము ఈరోజు దాదాపుగా 14 లక్షల ఎకరాల సాగునీటి కలిగితే తుంగభద్ర మీద ఉన్నది మాకు 5-6 లక్షల ఎకరాలే. అంటే రాయలసీమ బతుకుకు చాలా కీలకమైనది ఇది. 14 లక్షల శ్రీశైలం ప్రాజెక్టు ఉన్నది. మొత్తం 90 లక్షల ఎకరాలు ఉంటే అందులో సాగునీటి వసతి 22 లక్షలు ఉంది. మిగిలినదంతా కూడా ఆకాశం వైపు చూస్తున్నాం. అందులో ఇప్పుడు ఏర్పాటు చేసిన దాంట్లో ప్రధానంగా 14 లక్షలు ఉన్న జల సంపద ఉన్న ప్రాంతం ఇక్కడ ఉంది. కనుక రాయలసీమ భవిష్యత్తుకు అత్యంత కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టును నంద్యాల జిల్లా నుండి తరలించడం అనేది మాకు కొంచెం ఆందోళనకరంగా కలిగిస్తుంది. అయితే నిన్నగా చాలా మంది నాయకులు చెప్పారు, ప్రధానమంత్రిని ఇక్కడికి పిలుచుకొస్తున్నాం, రాయలసీమకు వరాలు గుప్పిస్తున్నాం అన్న సందర్భంలో ప్రధాని మోడీ గారు ఇక్కడికి వచ్చి శ్రీశైలాన్ని చూసి పులకరించిపోయారు. రాయలసీమ ఎంత పుణ్యక్షేత్రం కానీ పొగిడిపోయారు. మరి అట్లాంటి ప్రాంతాన్ని దూరం చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇది ప్రజల యొక్క మనోభావాలకు సంబంధించిన అంశము, వాళ్ళ ఆర్థికానికి సంబంధించిన అంశము, వాళ్ళ ఆధ్యాత్మిక సంబంధించిన అంశం. కాబట్టి ఇలాంటి దాని మీద దుందుడుకు చర్యలు ప్రభుత్వం చేపట్టొద్దని చెప్పి వాళ్ళకు వినియోగం చేసుకుంటున్నాను. అదేవిధంగా రాయలసీమలో ఉన్న దైవానికి సంబంధించిన ఏడుకుంటల దాంట్లో రాజకీయ పార్టీలు లేదా కొంత ప్రభుత్వాలు ఏదైనా చర్య తీసుకోవాలనుకున్నప్పుడు ఆ దేవుడే శిక్షించిన ఇది కూడా ఒక్కసారి మనం మనలో చేసుకోవాలి. అంటే రాయలసీమ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుందంటూ ప్రముఖంగా వెంకటేశ్వరం తర్వాత ప్రముఖంగా ఉన్న శ్రీశైలం మీద ఏ వేలు పెట్టినా కూడా ఆ మల్లికార్జునుడు కూడా అంతే విధంగా ఆ పాలకుల మీద కూడా శిక్ష విధిస్తాడన్న అంశాన్ని కూడా మేము వాళ్ళను శిక్షించాలని కాదు కానీ ఒక హెచ్చరికను మాత్రం వాళ్ళకి ఇస్తున్నాం. ఇలాంటి దాంట్లో వేలు పెట్టొద్దని చెప్తూనే
మాకు కీలకంగా ఉన్న జల సంపద కోసం మా ఆధ్యాత్మిక కేంద్రంగా ఆ శ్రీశైలం మల్లికార్జునుడి ఆశీస్సులను, బ్రహ్మరాంబ ఆశీస్సులను రాయలసీమలో నంద్యాల జిల్లా నుండి దూరం చేయొద్దని చెప్పుకుంటూ దీని మీద ప్రజాప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి పెంచి, ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి పెంచి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా తక్షణమే ఆ వదంతులను రూపుమాపేలాగా, రాయలసీమ బాసర నిలబడేలాగా, నంద్యాల జిల్లా అనే శ్రీశైలం ఉండేలాగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. జై రాయలసీమ, జై జై రాయలసీమ. బాధిత మహిళలకు న్యాయం జరిగేంత వరకు న్యాయ పోరాటం ఏలుకుంటానని మాట ఇచ్చి పెళ్లి చేసుకొని అవసరం తీరాక మాట మార్చిన వ్యక్తి ఇంటి ముందు బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి బైఠాయించింది. వివరాల్లోకి వెళ్తే రుద్రవరం మండల కేంద్రానికి చెందిన అరుణకుమారి ఆలమూరు సచివాలయంలో ఎన్ఎస్ఎంగా విధులు నిర్వహిస్తోంది. అదే సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న సైఫుద్దీన్ అనే వ్యక్తి అరుణను మాయమాటలతో లోపర్చుకొని పెళ్లి చేసుకొని అవసరం తీరాక ఆమె వద్ద నుంచి అందిన కాడికి డబ్బు తీసుకొని ఇప్పుడు తన ఎవరో తెలియదు అంటూ దుర్భాషలాడడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేయగా కేసు నుంచి తప్పించుకునేందుకు ఆ అమ్మాయిని మళ్లీ మాయమాటలతో మోసం చేసి కేసు నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తుండటంతో బాధితురాలు మాలల సంక్షేమం మరియు అభివృద్ధి సంఘం నాయకులను కలిసి ఆలగడ్డ పట్టణంలోని తన భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. అయితే కేసు కోర్టు పరిధిలో ఉన్నందున ఇలాంటి చర్యలు చేపట్టకూడదని ఆలగడ్డ పట్టణ ఎస్ఐ నగీనా సర్ది చెప్పి బాధితులను అక్కడి నుంచి పంపించింది. నా భర్త గారు ఇద్దరము ఆలమూరు సచివాలయంలో, నేను ఏఎన్ఎంగా, తను డిజిటల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాము. తర్వాత నన్ను 3 సంవత్సరాల నుంచి నేను లవ్ చేస్తున్నాను, నేను ఇది పెళ్లి చేసుకుంటాను, నీతోనే జీవితాంతం కలిసి ఉంటాను, నువ్వు నాకు కావాలి, నువ్వు లేకుంటే నేను చచ్చిపోతాను అని చాలాసార్లు నా వెంట పడి నన్ను వేధిస్తూనే కూడా నేను వద్దు, నాకు ఇంకా చదువుకోవాలి, వేరే జాబ్ చేసుకోవాలి, నాకు ఇష్టం లేదు అని పలుసార్లు నేను అతనికి చెప్పడం జరిగింది. అయినా అతను వినుకోకుండా నన్ను పదే పదే పీడించేవాడు. ఆఫీస్లో ఎవరు లేకుంటే నా దగ్గరకు వచ్చి నన్ను చేయబట్టుకోవడం, హక్ చేసుకోవడానికి ప్రయత్నించడం, అట్లా రకరకాలుగా నన్ను ఇబ్బంది పెట్టేవాడు. తర్వాత ఒకరోజు మేము లంచ్ చేసే టైంలో బలవంతంగా నన్ను శారీరకంగా అనుభవించినాడు. తర్వాత నన్ను పెళ్లి చేసుకుంటాను, ఈ విషయం ఎవరికి చెప్పొద్దు, అట్లా చెప్తే నిన్ను చంపేస్తాను అని నన్ను బెదిరించినాడు. తర్వాత నువ్వు లేకోకుండా నేను బతకలేను, అందుకని అట్లా చేయాల్సి వచ్చింది అని నన్ను నమ్మకంగా మోసం మాటలు చెప్పి నన్ను నమ్మించినాడు. తర్వాత సంవత్సరం అయినా కూడా ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఏం చేయట్లేదు, నువ్వేమో నన్ను ఈ విధంగా అన్ని రకాలుగా వాడుకుంటున్నావు, ఆలమూరులో జనాలందరూ సారు సైఫుద్దీన్ సారు, అరుణకుమారి మేడంకు ఏదో సంబంధం ఉందని అందరూ వేరేగా మాట్లాడుతున్నారు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పినాను. అందుకు అతను సర్లే పెళ్లి చేసుకుందాము అని చెప్పి అతను వేరే వాళ్ళతో మాట్లాడి పెళ్లి చేసుకోవడానికి అరేంజ్ చేసి మాది 11/6/2024 తేదీన చర్చిలో పెళ్లి చేసుకున్నాము. పెళ్లి చేసుకున్న తర్వాత మేము మంచిగానే ఉన్నాము. 24వ సంవత్సరం అంతా మంచిగా ఉన్నాము. నిన్న ట్రాన్స్ఫర్లు వచ్చినప్పుడు మనమిద్దరం ట్రాన్స్ఫర్లు అయిన తర్వాత దూరం ఉంటాము, మనం దూరం ఉంటే మనకి ఎట్లా ఇబ్బంది కదా, మనం కలిసి ఉందాము ఆలగడ్డలో అని నేను అడిగాను. సరేలే, నేను మా అమ్మ వాళ్ళతో మాట్లాడి ఆడనే ఉండేటట్టు ఇంటికి తీసుకెళ్తాలే అని చెప్పినాడు. సరేలే అని చెప్పాను. ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మలతో మాట్లాడి వాళ్ళ అమ్మలకు చెప్తే వాళ్ళ బాబాయ్ కమల్సా, వాళ్ళ నాన్నగారు మాబు షరీఫ్, వాళ్ళ అమ్మ శంషాద్ బేగము, వాళ్ళ అన్న అబ్దుల్ సుబహాను, నా భర్త సైఫుద్దీన్ అందరూ ఏమన్నారు, ఆమె ఎస్సీ మాల, వాళ్ళను మన ఇంట్లోకి రానిచ్చము, ఎందుకు మనకు వద్దు వదిలేరా అని చెప్తున్నారు. నన్ను ఇంట్లో ఎంత కన్విన్స్ చేసినా కుదరడం లేదు, ఇంకా ఇలాగ నేను వాళ్ళని ఒప్పించలేను, మన ఇద్దరము చచ్చిపోదాంలే అరుణ, నువ్వు వచ్చేయి సచివాలయం కని నాకు చెప్పినాడు. నేను సచివాలయంకి వెళ్ళిన తర్వాత నా ఫోన్ తీసుకొని చిన్నగా వాట్సాప్లో ఉన్న డేటా మొత్తం డిలీట్ చేసినాడు. చేసిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా వాళ్ళతో మాట్లాడుకొని ఫిక్స్ అయ్యి నన్ను వదిలించుకోవాలని పంచాయతీలు పెట్టి పెద్ద మనుషుల దగ్గర, నన్ను ఎస్సీ మాలదానివి, నువ్వు మా ఇంట్లోకి వస్తే పసుపు నీళ్ళు చల్లుకుంటాము, నువ్వు మా ఇంట్లోకి వస్తావా, అడుగు పెడతావా, నువ్వు మా ఇంట్లో అడుగు పెడితే మేము గుండు చేయించుకొని ఊరంతా తిరుగుతాము, మేము ముస్లిమ్స్, మేమంటే రాజుల లెక్కన, మీరేంది దళితులు అంటే మాకు పని మనుషుల్లాగా, మేము పండగలకి మీకు అన్నం పెట్టిస్తాం, అట్లాడితే నువ్వు మా ఇంట్లో వచ్చి అన్నం వండుతావా అని నన్ను రకరకాలుగా పెద్ద మనుషుల సమక్షంలోనే మాట్లాడి బాధ పెట్టినారు. అందుకు నేను చాలా బాధపడి ఎస్పీ గారిని వెళ్ళి కలవడం జరిగింది. సార్కి విషయం అంతా చెప్పడం జరిగింది. సార్ కంప్లైంట్ తీసుకొని కేసు కట్టినారు. కేసు కట్టిన తర్వాత ఇంకా వాళ్ళకు భయం చెప్పినారు, ఆ అమ్మాయిని మీరు అట్లా ఏం చేయొద్దని చెప్పినారు. వాళ్ళు మా మీద కేసు పెడతావా అని ఇంటి దగ్గరకు వచ్చి 5 మంది ఇంటి దగ్గరకు వచ్చి నా మీద దాడి చేసి నన్ను సారీ పట్టుకొని బయటికి లాగి ఈడ్చి కొట్టి నానాక హింసలు పెట్టినారు నన్ను. అప్పుడు నేను మళ్ళీ ఎస్పీ గారిని వెళ్ళి కలవడం జరిగింది. అప్పుడు కేసు కట్టినారు. తర్వాత వాళ్ళు మా మీద కేసులు పెడతావా అని నా భర్త వాళ్ళ అన్న ఇద్దరు ఇంటి దగ్గరకు వచ్చి
నా మీద దాడి చేసి అర్ధరాత్రి సమయంలో ఇంటికాడికి వచ్చి నా మీద దాడి చేసి నన్ను చంపడానికి ప్రయత్నించిందే. నేను చెయ్యి అడ్డం పెట్టింటే నా చెయ్యి తెగింది. నా చెయ్యి తెగినందుకు నాకు కుట్లు పన్నాయి, 4 కుట్లు పన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో నేను ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. అందుకు గౌరవనీయులైన డిఎస్పీ గారు వాళ్ళని రిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ధర్నా కూర్చోడానికి నా భర్త నన్ను సంసారం తీసుకొస్తానని జడ్జి గారి సమక్షంలో రాసి ఇచ్చినాడు. నా భర్త నాతో సంసారం చేయాలి, అది నన్ను భార్యగా నన్ను ఇంట్లోకి ఆహ్వానించాలి. నన్ను ఇంట్లోకి కూడా అడుగు పెట్టనీకోకుండా నన్ను చూస్తానే డోర్ వేసుకున్నారు. అంటే మేము ఎస్సీ అనేది వాళ్ళకు అంత అసహ్యంగా ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కార్తీక మాసం సందర్భంగా నంద్యాల శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయంలో భక్తుల కోసం ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేసిన నూతన కమిటీ సభ్యులు. మంత్రి ఫరూక్ క్యాంపు కార్యాలయంలో 36 మందికి 20 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. గౌరవ అధ్యక్షుడు ఎస్ఎంబి అబ్లెట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఇమ్రాన్ పాషాల అధ్యక్షతన కార్యవర్గ సమావేశం. నంద్యాలలో పేకాట శిబిరంపై పోలీసుల మెరుపు దాడులు. DNA రిపోర్ట్ల మ్యాచింగ్ ప్రకారం మృతదేహాలను వారి బంధువులకు అందజేస్తున్నట్టు వెల్లడించిన కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్. తెల్లవారుజాము నుంచి ఆలయాలలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపిన బ్రాహ్మణులు. శ్రీశైలం రాయలసీమకు ఆధ్యాత్మికంగా, ప్రకృతి పరంగా, విజ్ఞాన శాస్త్రపరంగా అత్యంత ప్రాధాన్యమైన ప్రదేశమన్న బొజ్జ దశరథరామిరెడ్డి. బాధిత మహిళకు న్యాయం జరిగేంత వరకు న్యాయ పోరాటం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.